నాయుడు జంగమయ్య రాగట కళ్ళ చూతయి ఉన్నదా ఆడివిల్ల శ్రీదేవి రావో సత్యవంతురాలు సద్గుణవంతురాలు అన్న మాట తప్పంది పలికి పొంగన్ని ముందేసినాడు ఏనాడికి ఎనగది అని తల్లి నవ్వా అద్దాల డబ్బాల గాజులు పెట్టలేదు సిగురు దెబ్బల శీకముడు లేదు పనుల పనగర వేసి పారేటి నీళ్ళ ఉమ్మలేదు చూడు గుర్రాన్ని చూడలేదు సుక్కబొట్టు పెట్టలేదు వాడి గుర్రాన్ని చూడ ఎక్కలేదు అడ్డబొట్టు పెట్టలేదు సత్యవంతురాలు కన్న తల్లి మరి 7 ఏళ్ల పిల్ల ఆడి 6 నెలల పొద్దు అయితంది మరి ఏనాడు ప్రేమతోటి పెళ్ళై కలతోటి కళ్యాణం చేసుకున్న భర్త మరి ఏనాడు అయిన చిన్నోడు గోలు రాజు 7 లక్షల ఆవుల మందను కొట్టుకోని నెల్లూరి కాండ వెళ్ళిపోయిందాట నెల్లూరి కాండం లోపల ఉండంగా ఇక్కడ నంద్రాల మాలు లోపల అడవిల్ల శ్రీదేవి ఎడుగురు దాసులతోటి ఆటల్ల ఆట కోయిల పిల్ల పాటల్ల పాట కోయిల పిల్ల సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఉండంగా గనగన గంటలు కొడతాండు దేవదంగమయ్యా తల్లి పేరు పెట్టి దాసుల ప్రేమతోటి పిలిచారా నీళ్ళొచ్చి పాడు కాను కదా నీళ్ళొచ్చి గంగల ఊరు రావన్నా అమ్మా నీ పేరేం పేరు అమ్మా 7 దాసోళ్ళు ఉన్నారు పేరు పెట్టి పిలువు ఒక్కొక్కళ్ళు వస్తారు నీకు పని చేస్తారు పోతారు నువ్వు చెప్పింది నాకు పని చేసిపోతారు అమ్మా శ్రీలత లేదు ఆమె ఎటుపోయింది అల్లుడు కావాలని ఆంధ్ర సైడ్ పోతే ఆడవాళ్ళు లేరని దాన్ని అక్క నాకు పట్టుకున్నారు ఇట్లా పోయావు ఇంకా నాకు మానవ లేదు బయట నీకు సిగ్గులేదు అలా అంటే అటు మరి ఇంకోటి లేదుగా ఓలక్సు లేదు మంత్రి గొల్లు అని మారమానం పోయింది గుల్లపల్లె కాడ గొల్లు లేరా మరి ఇక్కడ గొల్లోళ్ళు అందరు ఎక్కిలెక్కిలు గొల్లోళ్ళు అంటే మంత్రి గొల్లోళ్ళు మంచి వాళ్ళు అక్కడికి పోయింది మారవాన్ ఎర్ర గొల్లలకేనా అయితే పోతే ఇక అక్కడనే ఉండని అది పాపం దాని బతికి ఎట్లున్నదో దాని గతి ఎట్లున్నదో మంత్రి గొల్లు మంచి వాళ్ళు అయితే అక్కడనే ఉండని అక్కడనే సంవత్సరం కానీ బూలచ్చ అది లేదు అది ఎటుపోయింది అది ఎటుపోయింది అంటే వాళ్ళ అత్తని కింద వేసిరాడు మామని మీద వేసిరాడు చూసి అత్తని లావైతే తనసులు వలుగుతాయి అత్తని కింద వేస్తారట మామని ఏం మాట గంగల పోను అత్తని కింద వేసిన మామని మీద వేసినట్టు బాగా సోజ్యమైందా వాళ్ళ అత్తకు డెంగ్యూ జ్వరం వచ్చింది డెంగ్యూ ఒత్తు యావత్తు వాళ్ళకాలి బాగా రివల్ గా రాలేదా అదేంటిది ఫీవర్ వైరల్ ఫీవర్ చికెన్ గున్యా మొకాల నొప్పుల జ్వరం వస్తే ముసల్దాన్ని తీసుకుపోయి అక్కడ వేసిరాడు ఏది పెద్దపల్లి హాస్పిటల్ బెడ్ మీద వేసిన వాళ్ళే ఇక్కడ ముసలిది బతుకుతో అని డాక్టర్ చెప్పిండట ఇక డాక్టర్ చెప్పే వరకల్లా ఇక ముసలోడు బాగా చూసినట్టు అన్నాడు ముసలోడికి హార్ట్ అటాక్ వచ్చిందట వచ్చిన వాళ్ళే ఇక ముసలోని తీసుకుపోయి మీద అంతరంలో ఐసీలు వేసిరట ముసలి కింద అంతరంలో జనరల్ వార్డులు వేసిరట ముసలి కింద అంతరం ముసలోడు మీద అంతరం ముసలోడు మీద అంతరం మీద ముసలి కింద అంతరం మీద గట్ల చెప్పాలి కానీ ముసలి కిందనట ముసలోడు మీదనట అదంటే అటువాయే ఇంకోటి లేదు ఓషర్రాములమ్మ లేదు అదేటి పోయింది మేమేమున్నావా నువ్వే రాక మరి ఎందుకు చెప్తాను వాళ్ళందరికీ నా పేరు నీకు తెలవదా తెలియదు నా పేరు చిన్నగా సిట్టి చిట్టి అని గట్టి విలువ వస్తున్నా ఉడుకుడుకు రొట్టారు ఉట్టి ఉండగా పాత్ర రొట్టారు చక్కగా
ఉన్నాక పక్కింటి తవ్వరు అయ్యో మొగోళ్ళ కాళ్ళు ఎంత సూపర్ పొక్కల పాములు చూసినట్టు ఏనాడు కానలేదు ఈ అందం ఈ అందమైన ఆడదాన్ని ఇంటి మీద ఉన్నాక పక్కింటి తవ్వలు తప్పిపోయినాడా అవ్వ తొర్రసాని దొరసాని ఎందుకు పిలుస్తున్నావు అవ్వ దొరసానని పిలవాలి దొరసాని గారు ఎందుకు పిలిచారు ఎందుకు పిలిచిందంటే పని ఉంటే పిలిచిన ఏ పని మేము చేస్తాం పని అన్ని పనులు చేస్తాం బిడ్డ దాసిలాల ధర్మకాంతరాల ఎక్కడికెళ్ళు మరి ఎన్నడు రాని జంగమయ్యా మన ఇంటికి వచ్చేయండు నేను ఎట్లా పోతా ఆ జంగమయ్యా గన గంటలు ఉడదండు గుమ్మిలావు శంకులు పడతండు బిడ్డలాల జంగమయ్య బయటికి మీరు వెళ్ళిపోయి మనకు దోసిన దానము తులమో తలమో దానం ఏత తన జాడల తన వెళ్ళిపోతాడు నువ్వులో గిల్ల బయటికి రావే బిడ్డలాల ముచ్చాలు తీసింది దాచోళ్ళ చేతుల్లో పెడతాందిరా వచ్చిన జంగమోడు వాడు అరిదేశో పరదేశ జోగో సన్యాసో వాని లాకులు నీకులు అని ఊసిపోయినాక 12 వరకు కూడా ఇక్కని పోడా వారి గంట మురిగిపోను వాని గంటకు పుచ్చువాట ఆ బాడకావు కొట్టినోడు కొట్టినట్టే ఊపినోడు ఊపినట్టే దొరసాని వాడే ఊపుకొని పోతాడు తీయి అద్దు బిడ్డ మనం కళ్ళంకాడికే గాని మన ఇంటికి గాని అచ్చగాడు వచ్చిన బుచ్చగాడు వచ్చిన అరిదేశ వచ్చిన పరదేశ వచ్చిన మనకు దోచిన దానం వేయమన్నారు ఎవరు ఎటు ఉంటుందో ఎవరి దీవెన ఎటువంటిదో బిడ్డ మరి ఎంతైనా గాని వాళ్ళ నోట్లోకి వెళ్ళి మంచి మాట వెళ్తే మా మంచికే గాని చెడ్డ మాట వెళ్తే వాళ్ళ నోటి మాట మనకు తగినట్టు అయింది ఆ పాపం మనం ఎందుకు ఓడి కట్టుకునుడే బిడ్డ పాపం వద్దు మరి దానం నేను నీ చేతిలో పోసిన ఈ దానం ఆయనకు పెట్టి నువ్వు ఇంట్లోకి రాపో తప్పదు అస్సలు కదా తప్పది నీ గుడ్డు కనుగుడ్డురా ఈ గుడ్లు ఇంతున్నాయి ఒక్కొక్క గుడ్డు ఇంతున్నాయి 2 గుడ్లు ఉన్నాయి ఆయనకి కనుగుడ్లు ఆడుకావు గుడ్లు అన్ని తెస్తాడు అత్త నాగరావురా నీ నలమొకం నీ దినాలు దాసి బామా బయలుదేరమ్మా వరాలు ముత్యాలు పట్టుకున్నది చూడు నీళ్ళంచు అబ్బనాని అగలవారి అత్త ఆకిట్ట ముగ్గులేస్తే ముగ్గులు చూసి అల్లుడు మూర్చలు చెందింటే అల్లుడు వచ్చిందని అగలమారి అత్త ఈతకల్లు తెత్తి ఏం తెత్తి తీసు లేదని వాడు కేసే పెట్టిండో కేసు పెట్టిండని పోలీస్ స్టేషన్ కు పోతే కానిస్టేబుల్ చూసి కన్నే పట్టిండో అల్లుడు వచ్చిందని అగలవారి ఆత్త అరిసప్పాలు చేసి పెడితే అందరు నిన్న అల్లుడు దబ 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 దాసి బామ అటువంటి జంగమయ్య బయటికి వచ్చింది జంగవాడాన్ని తల్లక్క నీ దినాలు గారు ఏం పనికి వచ్చిన బూడిది కిర్రలు బుడ్డ పోతులు
పెట్టవడ జంగవాడ బయ్య జంగవాడ పొయ్యిల ముడి పెట్టవడ జంగవాడ బయ్య జంగవాడ బూడిది పిర్రల జంగవాడ మరి జంగవాడ నీ బుడ్డ గోతుల జంగవాడ మరి జంగవాడ దీన కవిత దీన కంటాలేక జంగవాడ జంగవాడ నా కోపం అయితే నీ బిస్కెట్ అమ్ముతా బిస్కెట్ అమ్ముతా ఏంటి బిస్కెట్ బొండికాయ రా బొండికాయ విసుకుతా బొండికాయ అంటే గిట్టరా నీ చెయ్యి గిట్టని కట్టాలి ఇట్లా పోయి ఇట్లా వస్తుంది రా బాడకావు బాడకావు జంగవానికి ఇంత బిర్యానీగా నీ తెరువురా నాకు పెడతా నీ తెరువురా ఏంటిది తెరువురా గాడిది నేను పెడతా తెరిచేది ఏంటిది నువ్వు పెట్టేది ఏంటిది గాడిది ఎవరు అనుకున్నావురా నీ జోలి వేరు నాకు ఓత్తా వరాలు పిచ్చాలి వరాలు ముచ్చాలి ఓత్తా ఇది ఎగ్గిల్దా మంచిదా తెరువురా అది గొర్రెపోతు కూర్చున్న గడియలో కూర్చుంటున్నది పట్రా అయితే నీ తెరువురా పోతా తెరువురా తెలుసా కానీ బిడ్డ నీ జంగమనైతే ఆడదెంప నా కోపం అయితే గిరగిర దింపి నా సింగల కింద తొడిగింది అనుకో ఉడకపోసి సత్తవు బాడకవే పడుకుంటాను ఆరు బాడకావు తెరువురా నీ తెరువురా అయితే బిడ్డ నేను నిన్ను మందలిచ్చిన్నాను నిన్ను మందలిచ్చిన్నా ఏందిరా నీ జోలికి వచ్చిన్నా ఎవరిని అయితే ఏందిరా నీ ఆర్తకి నా గోసిగానివి బిడ్డ ఏందిరా బిడ్డ అంటాను ఏందిరా పక్షవాత వస్తాను ఎడగొడతాను నీ కొట్టరేమో లచ్చ కొడక నా పానం పోయి పానం వచ్చాడు పానం వచ్చింది ఉంటుంది బూడిది విర్రలోడు గుడ్డ గోసులోడు తింటావు ముడ్డి మీద గడ్డికి బంద్ అవుతుంది మీరు ఇవ్వలే మేము దాసలు ఏవలు దొరసాని నేను అయ్యో అట్లయితే నాకు మత్తి గేరికే పాటు దొరసాన్లు తొట్టి పోతే లోటకొంట అది కాదురా దొరసాన్లో అంటే మేము సురికిందోళ్ళం సూరుకు బాధలు పెట్టినారా మేము అరకిందోళ్ళం రా అరకు బాధలు పెట్టిరా గట్టగా బాడుకో మీ దాసోళ్ళలో దాసిని పెద్ద దాసిదాన్ని ఏంటి పెద్ద దాసిదాన్ని రా పెద్ద దాసిదాని నువ్వు దొరసాని శ్రీదేవి కింద ఉంటే పెద్ద దాసిదాన్ని విన్నావా నేను లేని ఆమె ఏం హోంవర్క్ చేయది ఓ బాడుకావు నేను ఇవ్వరు రకం చెప్పిన ముట్టి మీద కొడితే దొడ్డికి బంద్ నేను ఎక్కడ కొడతానో నాకే తెలియదు ఇట్రా దాసి కొట్టుడు పాడబాడు ఏందిరా నడవకుండా ఏందిరా కొడతాను బిడ్డ నేను ముసలోని నువ్వేమో పర్సు అయితే ముసలి లెక్కన ఉండాలి గాడిది పడుసోని వేసాది వేయద్దు నువ్వేమో పర్సు దాని నేను ముసలోని నేను నీ తండ్రి లెక్కన ఇది చేత్తో పాడుకో ఒక్క పొద్దు ఇయ్యాల నేను ఆయనకి రా ఆదివారం రాత్రి 12 దాటిందంటే ముళ్ళు గిట్ల పక్క జరుగుడుతో అత్తడు మీద ఒకటే కొలుపు మంచాల ఆయనేరా ఆయన అయితే ఎలా రాక బతకనియరు ఆయన నిద్రపోడు నన్ను ఆయన అయితే నాకు ఆయనేరా అరే ఆయన అయితే ఎవరైతే నేనే కదా అయితే మీరు దొరసాని కింద పని చేసే దాసోళ్ళు మీ చేత దాసోళ్ళ చేత నేను దానం పెట్టుకున్నాను అట్టి బుడ్డ సంగమో లంచ కొడుకు గింత పీరు నీకెందుకురా ఏదో పెట్టింది పట్టుకొని తీసక నువ్వు దాసిదాని అంటే ఇంటి ముంగడ ఊడిచ్చలేదా అని
ఇడిసిన బట్టలు విండేదా అని నీ చేత నేను దానం పడతానే ఈ ఇంటి తల్లి వెళ్ళి వచ్చి ఇంతకు తక్కువ అయినా మంచిదే, లేకపోతే చేయితోటి సైగ చేసి లేదన్న వెళ్ళిపోతా గాని నీ చేత నేను దానం పట్టేటుంది కాదు. అట్టనే అబ్బో పిట్టుపట్టరా ఒక్క ఇత్తను అన్నట్టు ప్లీజ్ రా ఒక్క ఇత్తని ఫీల్ అవుతారా ఫీల్ అవుతారా నీ చేత నేను దానం పట్టేటోని కాదు. అసలే పట్టవా మీ దొరసాని రమ్మని పో. అసలే పట్టవా పట్ట పట్ట మా దొరసానికి ఏమి ఎక్కువ ఉన్నాయి మాకేం తక్కువ ఉన్నాయిరా. మా దొరసానికి 2 కళ్ళు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి. మా దొరసానికి 2 చెవులు ఉన్నాయి, నాకు 2 చెవులు ఉన్నాయి. మా దొరసానికి 2 ముక్కులు ఉన్నాయి, నాకు ఒక్క ముక్కు ఉన్నది పొడుగు. 2 ఉంటాయా ముగ్గురు? ఇటో పప్పు ఉంటది కదా. మాకేం తక్కువ ఉన్నదో చెప్పు, సుందరం వాళ్ళ అంగట్లో పోయి కొనుక్కొచ్చి పెట్టుకుంటా. నీకేం తక్కువ ఉన్నది ఫీల్ చెప్పానా? అవుతారు నీకేం తక్కువ ఉన్నది చెప్పానా? నీకు గుణం తక్కువ ఉన్నది. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పుకోరు. దొరసాని దగ్గర దొరికితే దొరసాని రమ్మంటు. సరే పర్వాలేదన్నారు వచ్చిండ్రు అమ్మా దొరసాని గారు. రంగోడు నేను వాడు అరదేశం పరదేశం జోగో సన్యాసం అనుకున్నా కానీ వాడు బాబు తెచ్చిన బ్రాహ్మణే ఉన్నట్టున్నాడు. ఆ లంగ పాడుక ఏమన్నా ఎరికేనా? నీది ఎప్పుడు చూసిండట నీదైతే పోతా లంచ కూడా కొడతాను ఇక్కడికి అత్తి లంచ కాబట్టి అయితే తనుసులు కాలుతో ఏమనుకుంటున్నారు దిక్కుమలేదా ఎప్పుడో చూసినట్టున్నాడంటే అది ఏం మాట అనేది? నీ చేతుకున్నాం అవ్వా చేతి చేతుకున్నాం ఎప్పుడో చూసినట్టు నీదైతే పడతారట మన అస్సరికి పడతారట. బళ్ళ కట్టి నీరు అంటే దానం దానం నా అసలుకి దానం పడతాడట. లంచగొడి కట్టిన మాట్లాడుతాడు, వాడు కళ్ళ కిందకే చూస్తాడు, వాని బుద్ధి ఇంతున్నాయి. మసక్కదనం ఇట్లా బిడ్డ నువ్వు మాట మాట్లాడే ప్రకారంగా ఆయన మెదలవచ్చు. మరి చూసినావా ఈ దాసోళ్ళ చేత దానం పట్టలేదంటే బహు తెలిసిన జంగమయ్య కావచ్చు. ఇంటికి వచ్చిన మరి అచ్చగాని నేను అట్టి చేత ఎట్లలో కూడదా దానం చేసే గుణవంతురాలు, ధనం చేసే మరి గుణవంతురాలు. సాట బొమ్మ నవరాలు ముచ్చాలు పట్టుకొని తల్లి జంగమయ్య బేటికి మాయ